ఎంత అవినీతి చేసినా వ్యవస్థలకు దొరకకుండా ఆ వ్యవస్థలను మేనేజ్ చేసి తప్పించుకుని తిరిగే టాలెంట్ ఒక్క చంద్రబాబుకు మాత్రమే సొంతం. ఒకానొక రోజు అలాంటి వ్యక్తి పాపం పండింది. స్కిల్ కేసులో అడ్డంగా దొరికిపోయారు. మొదటిసారి పక్కా ఆధారాలతో ఇటు కేంద్ర దర్యాప్తు సంస్థలకు అటు రాష్ట్ర దర్యాప్తు సంస్థలకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. 52 రోజులు జైలు జీవితం అనుభవించారు. ఆ కసితోనే అధికారంలోకి వచ్చి రాగానే లేని మద్యం స్కామ్ను సృష్టించారు. ఒక భేతాళ కథను రాసి పక్కా ప్లాన్ ప్రకారం ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటూ పోయారు. చివరికి ఈ కథలో జగన్ను ఇరికించడమే చంద్రబాబు అసలు ప్లాన్. ఒళ్లంతా అవినీతి మరకలు నింపుకున్న చంద్రబాబు వాటిని అవతలి వాళ్లకు పోయాలని చూస్తున్నారు. స్కిల్ కేసులో 371 కోట్లు దోచేసి అడ్డంగా దొరికిపోయింది చంద్రబాబా కాదా? 2014-19 మధ్య లిక్కర్ స్కామ్తో 25,000 కోట్లు దోచేసి అడ్డంగా బుక్ అయింది చంద్రబాబా కాదా? 2,000 కోట్లు ఐటీ ఎగ్గొట్టి నోటీసులు అందుకున్నది చంద్రబాబా కాదా? అమరావతి కాంట్రాక్ట్ సంస్థల నుంచి ముడుపులు తీసుకున్నది చంద్రబాబా కాదా? దీనికోసం ఆయన పిఏ శ్రీనివాస్ కలెక్షన్ కింగ్ అవతారం ఎత్తింది నిజమా కాదా? ఇలా చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్ట్ అయి జైల్లో అడుగు పెట్టగానే అటు ఆయన గారి పిఏకి ఫ్లైట్ టికెట్ బుక్ చేసి మరి అమెరికా పంపించింది వాస్తవం కాదా? చంద్రబాబు చెప్పినట్టుగా గత ప్రభుత్వ హయాంలో నిజంగా మద్యం స్కామ్ జరిగి ఉంటే ఇప్పుడు అరెస్ట్ అయి జైల్లో ఉన్న రాజ్ కేసిరెడ్డి నుంచి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి లాంటి వాళ్ళందరినీ విదేశాలకు పంపించేవారు కదా. ఫ్లైట్ టికెట్లు బుక్ చేయడం చంద్రబాబుకు మాత్రమే చేతనవుతుందా? ఆ మాత్రం జగన్మోహన్ రెడ్డి చేయలేరా? అసలు అలాంటి కుంభకోణమే జరగలేదు కాబట్టి వాళ్ళంతా ధైర్యంగా ఇక్కడే ఉన్నారు. అసలు బాబు సృష్టించిన ఇదే మద్యం స్కామ్ విలువ మొదట 1,00,000 కోట్లు అన్నారు, ఆ తర్వాత 50,000 కోట్లు అన్నారు, దాని తర్వాత 10,000 కోట్లకు దిగొచ్చారు. ఇప్పుడేమో 3,300 కోట్ల దగ్గర ఆగారు. చివరకు 11 కోట్లు పట్టుకున్నామంటున్నారు. వాస్తవానికి ఒళ్లంతా అవినీతి మరకలు ఉన్నదెవరికి? ఈ మద్యం స్కామ్ చంద్రబాబు రాసిన బేతాళ కథ అవునా కదా? అటు సిట్ లీకులు ఇస్తుంటే ఇటు ఎల్లో మీడియా దానికి మసాలా దట్టించి ప్రచారం చేస్తున్నది నిజం కాదా? ఆ సీజ్ చేసిన డబ్బు తనది కాదని ఏసీబీ కోర్టులో రాజ్ కేసిరెడ్డి అఫిడవిట్ దాఖలు చేయడంతో సిట్ స్కిట్ ఫ్లాప్ అయిందా? రైట్, ఒక్కసారి మనం ఇదే అంశంపైన మాజీ మంత్రి పేర్ని నాని ఏం మాట్లాడారో చూద్దాం. బాలాజీ గోవిందప్ప అన్నారు, ఇంకో ముసలోని తీసుకొచ్చారు. అతను ఎక్కడో ఆడిటర్గా పనిచేసుకుంటున్నాడు. అతను వేరే కంపెనీలు ఎక్కడో. ఏంటంటే జగన్కి షేర్లు ఉన్నాయంట. జగన్కి షేర్లు ఉండి చంద్రబాబుకి ఎన్ని చోట్ల షేర్లు ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారికి, కొడుక్కి, కోళ్ళకి, భార్యకి, మనవాళ్ళకి, మనవరాళ్ళకి, వాళ్ళకి, వీళ్ళకి మొత్తం అసలు మామూలుగా మీరేమో మామూలుగా నారబట్టలు వేసుకుని తిరుగుతున్నారు. డబ్బులేమో గాలికి ఆకాశానికి వస్తున్నాయి. మీరు తిరిగే పిచ్చే విమానాలకి, హెలికాప్టర్లకి, మీరు కట్టుకునే 100 కోట్ల ఇళ్లకి. గోవిందప్ప అయిపోయింది, చెవిరెడ్డి అయిపోయింది, ఇప్పుడు వరుణ్. ఈడే ముఖ్యం, ఈడే అసలు మామూలుగా ఈడు సీఈఓ, వాడు అది ఇది చేసుకోండి. కానీ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మటాకి ఇవాళ ఏదో టీవీలో చూస్తున్నాను, ఒంగోలులో టోల్గేట్ దగ్గర 50 లక్షలు పట్టుకున్నారని. రేపు అది కూడా చెప్తారు. ఒంగోలులో టోల్గేట్ డబ్బులన్నీ కూడా లిక్కర్ డబ్బులే వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోతుంటే నిన్నదాకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటో పెట్టుకున్నాడై, మేము అక్కడ రైడ్ చేసి పట్టుకున్నాం, వరుణ్ గారు దొరికాడని ఈ 50 లక్షలు మూట కట్టేసి పంపించేస్తున్నారని చెప్పి కూడా రేపు రాసినా రాస్తారు. ఈరోజు లిక్కర్ స్కామ్కి సంబంధించి 11 కోట్లు పట్టుకున్నారట. ఇది ఎల్లో మీడియాలో ఈరోజంతా నడుపుతున్నటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అట. విషయం ఏంటంటే, విజయేందర్ రెడ్డి అని ఒక వ్యాపారవేత్త, ఆయనకు కాలేజీలు ఉన్నాయి, అలాగే హాస్పిటల్స్ ఉన్నాయి, డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి, సినిమా నిర్మాణ రంగంలోనూ ఆయన ఉన్నారు. ఆయనకు సంబంధించినటువంటి ఒక ఫామ్ హౌస్లో ఈరోజు 11 కోట్లు పట్టుకున్నారట. ఇది లిక్కర్ స్కామ్దే అని ముద్ర వేస్తున్నారు. ఇన్ని వ్యాపారాలు చేసేటటువంటి వ్యక్తి దగ్గర ఒక 11 కోట్లు పట్టుకున్నారట. ఎవరు చెప్పారు ఈ 11 కోట్లు ఎక్కడుంది ఏంటని అంటే, వరుణ్ పురుషోత్తం అని ఇదే కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఈ విజేందర్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో బియ్యపు బస్తాల మధ్య 12 బాక్సులు దొరికాయట. ఇది ఎవరు పెట్టారయ్యా అంటే, ఈ రాజ్ కేసిరెడ్డి దాంట్లో డాక్యుమెంట్స్ ఉన్నాయి అని చెప్పి ఎప్పుడు 2024లో తీసుకొచ్చి బియ్యపు బస్తాల మధ్య పెట్టారట. డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పి, డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పిన వ్యక్తి బియ్యపు బస్తాల మధ్య పెట్టుకుంటారా? ఇది ఎవరు తీసుకొచ్చారంటున్నారు? రాజ్ కేసిరెడ్డి తీసుకొచ్చి పెట్టారు.
ఈ 11 కోట్లు లిక్కర్ స్కామ్కి సంబంధించింది అని అంటున్నారు. సామాన్యుడికి ఆఖరికి చంద్రబాబు పోసే చీప్ లిక్కర్ తాగిన వాళ్లకు కూడా కొన్ని ప్రశ్నలు ఈజీగా తలెత్తుతాయి. ఇంత అమాయకంగా చంద్రబాబు పోసే చీప్ లిక్కర్ తాగేవాళ్ళు కూడా నమ్మరి విషయాన్ని. ఎందుకంటారా? సింపుల్గా చెప్తాను. అది లిక్కర్ స్కామ్కు సంబంధించిన డబ్బు అనడానికి ఇప్పటి వరకు ఏమైనా ఆధారాలు చూపించారా? సింపుల్ క్వశ్చన్. ఇది లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి డబ్బు అనడానికి ఆధారాలు ఉన్నాయా? రెండోది, కాలేజీలు, హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్, అలాగే సినిమా నిర్మాణ రంగం, ఇన్నింటిలో వ్యాపారాలు చేసుకుంటున్న వ్యక్తి దగ్గర 11 కోట్ల రూపాయలు ఉంటే అది లిక్కర్ స్కామ్కి సంబంధించింది అవుతుందా? 11 కోట్ల రూపాయలు ఉండదా? మరో ప్రశ్న, 12 బాక్సుల్లో తీసుకొచ్చి ఇవి డాక్యుమెంట్స్ అని బియ్యపు బస్తాల మధ్య రాజు కేసిరెడ్డి పెట్టారట. ఎప్పుడు పెట్టారు? 2024 జూన్లో. 2024 జూన్లో 12 బాక్సులు తీసుకొచ్చి బియ్యపు బస్తాల మధ్యలో పెట్టారట. అవును, డాక్యుమెంట్స్ అని చెప్పారు. విజేందర్ రెడ్డికి రాజు కేసిరెడ్డి ఇవి డాక్యుమెంట్స్ ఉన్న బాక్సులు అని చెప్పారు. డాక్యుమెంట్స్ ఉన్నటువంటి బాక్సులు అయితే బియ్యపు బస్తాల మధ్య దాచిపెడతారా? దానికి ఆయన అనుమతిస్తారా? దీనికి ఏమైనా అర్థం ఉందా? నెక్స్ట్, ఎవరైనా వచ్చి మీ బియ్యపు బస్తాల్లో మేము మా డాక్యుమెంట్స్ దాచుకుంటాము, బాక్సులు తెచ్చి పెడతామంటే ఒక వ్యాపారవేత్త, కాలేజీలు, హాస్పిటల్స్, సినిమా నిర్మాణ రంగంలో ఉన్న వ్యక్తి ఒప్పుకుంటారా? ఒకవేళ అది కూడా వాస్తవమే అనుకుందాం, ఒప్పుకున్నారు, ఆయనకు కూడా తెలుసు ఒకవేళ నిజంగానే డబ్బు ఉందనుకున్నారు, అందుకే బియ్యపు బస్తాల మధ్య బాక్సులు పెట్టారని అనుకుందాం. రాజు కేసిరెడ్డి అరెస్ట్ అయ్యారు కదా, పోలీసులు విచారణ చేస్తున్నారు కదా, సిట్టు లోతైన దర్యాప్తు చేస్తోంది కదా, ఆయన్ని రోజు విచారిస్తోంది కదా, మరి అక్కడ డబ్బులు పెట్టారనే విషయం ఆయన చెప్తారు కదా, జైల్లో ఉన్నప్పుడు విచారణ జరుగుతున్నప్పుడు చెప్తారు కదా, చెబితే ఇక్కడికే పోలీసులు వస్తారు కదా. మరి విజేందర్ రెడ్డి అక్కడ రాజు కేసిరెడ్డి అరెస్ట్ అయినా సరే ఈ బియ్యపు బస్తాల మధ్య ఆ బాక్సులు అలాగే పెట్టుకున్నారట. రాజు కేసిరెడ్డి పోలీసులకు చెప్పినా సరే, లేకపోతే వేరే వాళ్ళు చెప్పినా సరే, ఈ బియ్యపు బస్తాల మధ్య నుంచి మా బాక్సులు మాత్రం కదిలించడట. వెరీ సింపుల్ కదా. రాజు కేసిరెడ్డి అరెస్ట్ అయిన వెంటనే ఆ బియ్యపు బస్తాలు నిజంగానే డబ్బులు పెట్టుంటే రాజు కేసిరెడ్డి పోలీసులు చెప్తారు, సిట్ అధికారులు చెప్తారు, ఇక్కడ ఉంచకూడదని తరలిస్తారు కదా, అక్కడ ఎవరైనా దాచిపెడతాడా? చంద్రబాబు నాయుడు గారు పోసే చీప్ లిక్కర్ తాగిన వాళ్ళు కూడా ఈ ప్రశ్నలకి ఆన్సర్లు చెప్పేస్తారు. చాలా సింపుల్ క్వశ్చన్స్. ఒకవేళ నిజంగా అదే అయితే చంద్రబాబు నాయుడు గారు స్కిల్ కేసు, 2000 కోట్ల రూపాయల ఐటీ కేసు, వీటిలో దొరికిన వెంటనే ఏం చేశారు? జైలుకు పోయే పరిస్థితి రావడంతో వెంటనే తన పిఏ పెండ్యాల శ్రీనివాస్ని విదేశాలకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి పంపించేశారు. అరే, చంద్రబాబు నాయుడు గారు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి తన పిఏని విదేశాలకు తరలించేస్తే కనీసం డబ్బులున్న బాక్సులు పక్కకి తరలించలేరా వీళ్ళు? అంటే ఆ మాత్రం జ్ఞానం కూడా ఎవరికి ఉండదా? చంద్రబాబు నాయుడు గారికే ఉంటుందా? ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి విదేశాలకు పంపించేసేయాలి మన శ్రీనివాస్ గారినని. అంటే ఎటువంటి కథ అల్లుతున్నారో చూడండి. ఒకవేళ విజేందర్ రెడ్డి వీళ్ళు చెప్తున్నట్టుగా వ్యాపారవేత్త, ఈ యూవీ డిస్టిలరీ దానికి బినామీనో డైరెక్ట్గానో ఆయనే వ్యాపారం చేసుకుంటున్నారు అనుకుందాం, అదే డబ్బు దొరికింది అని అనుకుందాం. ఇప్పుడు లాస్ట్ పాయింట్, అదే డబ్బు ఆయన వ్యాపారం చేశారు, యూవీ డిస్టిలరీకి ఆయనకి సంబంధం ఉంది, పోనీ ఆ డబ్బే ఇది అని అనుకుందాం. ఆయన వ్యాపారం చేసుకున్న డబ్బు అదే అయితే ఆయనకి ఆ యూవీ డిస్టిలరీతో సంబంధం ఉంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? ఆ డబ్బుకి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతోందంటే 52 రోజుల పాటు జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, లిక్కర్ స్కామ్లో బెయిల్పై తిరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక భేతాళ కథను రాసుకొని ఆ భేతాళ కథకు సాక్ష్యాలు సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది చాలా సులభంగా చంద్రబాబు నాయుడు గారు పోసే చీప్ లిక్కర్, రకరకాల పేర్లు ఉన్నాయి, వాటి పేర్లు నాకు తెలియదు, అవి తాగిన వాళ్ళు కూడా ఈజీగా అర్థమైపోతుంది. రైట్, ఇదే అంశంపైన ముందుగా మాట్లాడదాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటన పైన చంద్రబాబు పన్నిన కుట్రలు ఏంటి, ఎలాంటి ఆంక్షలు పెడుతున్నారు, ఈ అంశంపైన కూడా మనం మాట్లాడుకుందాం. చర్చలో పాల్గొంటున్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, అలాగే కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్. ప్రసాద్ గారు, ఈరోజు 11 కోట్లు పట్టుకున్నారట. రాజు కేసిరెడ్డి ఏదో ఫామ్ హౌస్లో దాచిపెడితే ఒక వ్యాపారవేత్తకి సంబంధించి 11 కోట్లు పట్టుకున్నారు. ఈ 11 కోట్లు మద్యం స్కామ్దే అని అంటున్నారు. అలా చెప్పడానికి వీళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే సరీష్.
సార్ మీరు జర్నలిజం చదివారు, దానికి కట్టుబడి ఉంటారు. కానీ హరికథలు పురాణాలు రాసుకొని మీరు చెప్పిన కొంచెం ఏమేట్ బెటర్ జైల్లో బాబు గారు రాసుకున్న కథకి కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం తపేల ఛానల్లో కూర్చుంటే దానికి ఎలా ఉంటుందంటే దాంట్లో అతిగతి ఉండదు. ఏది దొరికితే అది కాదేది అనర్హం అని మా శ్రీశ్రీ గారు రాసిన కవిత్వానికి ప్రకారం ఏది పడితే అది పాయింట్లోంచి ఎక్కడికైనా డివేట్ అవుతారు, డైల్యూట్ అవుతారు వాళ్ళు. మీకు సింపుల్ లాజిక్ చెప్తా. సిట్టోళ్ళు ఇవాళ సాయంత్రం అనుకుంటున్న 11 కోట్లు పట్టుకున్నాం అని చెప్పి లోపు కానీ ఇది పొద్దున్నే బ్రేకింగ్ పొద్దునుంచి ప్రాణాలు తీసేస్తారు దొరికిన వాళ్ళందరికీ. ఉదాహరణకి 11 కోట్లకు సంబంధించిన విషయంలో ఇవాళ ఎవరెవరు ఉన్నారంటే ఆరెక్ట్ హాస్పిటల్ ఓనర్ గారు, అలాగే వర్ధమాన్ కాలేజీ నాకు తెలిసి టాప్ 5-10లో ఉంది తెలంగాణలో. అండ్ మోర్ వాళ్ళ కాలేజీలో అడ్మిషన్లో కంప్యూటర్ సైన్సెస్ క్యాటకి నాట్ లెస్ దెన్ 10 lakhs. అందులో ఎన్ఆర్ఐ సీట్లు ఇవన్నీ చాలా డిమాండ్ ఉంటాయి ప్రైవేట్ కాలేజీలు. అందులో ఈ రోజుల్లో నాకు తెలిసి ప్రైవేట్ కాలేజీల్లో వాళ్ళకి తెలియాలంటే నారాయణ గారిని అడిగితే తెలిసిపోతుంది. కరెక్ట్గా చెప్తారు. మళ్ళీ చెప్పారు, నా మైండ్లో మెదులుతోంది చెప్పాలని మీరు చెప్పారు. సో ఖచ్చితంగా చిన్నపిల్లలు రక్త మాంసాలు ఎలా తాగి ఇంజనీరింగ్ సీట్లు వస్తున్నాయి అన్న విషయంలో అందరికీ తెలిసిన విషయం. వాళ్ళ అడ్మిషన్స్ సార్ ఏమనుకోకపోతే చెప్తాను ఎలా జరుగుతాయనేది. నారాయణ అడ్మిషన్స్ ఎందుకంటే మీ అబ్బాయి ఇంజనీర్ కదా, మీరు కూడా రక్త మాంసాలు నమ్మి చదివించారు కాబట్టి నిజాలు చెప్పండి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మానబోలు అడ్మిషన్ ఇట్లా తీసుకోవడము వేలు లక్షల ఫీజు ఇటు తీసుకొని పక్క రూమ్లో గదుల్లోకి విసిరేస్తారు సార్ నోట్ల కట్టలు. సాయంత్రానికి బ్యాగుల్లో తీసుకెళ్తారు వాటన్నిటిని బ్యాంకుల్లో వేయడానికో మరి ఏం చేస్తారనేది తర్వాత విషయం. మరి 11 కోట్లు దొరకదు. ఇంత పెద్ద కాలేజీ, ఇంత పెద్ద హాస్పిటల్, సినీ నిర్మాణ రంగం ఇన్నిట్లో ఉన్న వ్యక్తి దగ్గర 11 కోట్లు ఉంటే అదొక సంచలనమా? సార్ నేను చెప్తుంది మీరేంటంటే మీరు నిజమైన జర్నలిస్ట్ కాబట్టి మధ్యలో మీరు ఉక్రోషం ఆవేశం ఆపుకోలేరు. కానీ ఈ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం నడుస్తున్నప్పుడు ఏంటంటే మనం ఈ డైరెక్షన్లో వెళ్ళాలి అన్న దగ్గర వాళ్ళకి ఆల్రెడీ ప్రీ డిజైన్డ్ స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అందులో ఇక్కడ ఉన్న గవర్నమెంట్ 2 హ్యాండ్ ఇన్ గ్లౌజులు, ముఖ్యంగా ఛానల్ పరంగా వచ్చిన బేసిక్ ఫీలర్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ఇవాళ మీరు ఏ కాలేజీకి వెళ్ళి రైడ్ చేసినా ఒకటి మా పని చేసుకోవడానికి మీరు అవకాశం కల్పించండి అనే దగ్గర అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు. ఇప్పుడు ఈయన వర్ధమాన్ కాలేజ్ ఒకటి, ఆరెక్ట్ అనే హాస్పిటల్స్ ఒకటి, అందులో విజేందర్ రెడ్డి గారు, తీగల ఉపేందర్ రెడ్డి గారు ఇద్దరు పార్ట్నర్స్. ఆ ఫామ్ హౌస్ వాళ్ళ అమ్మగారి పేరు మీద ఉంది, అవును, సులోచన గారు అమ్మ. ఇప్పుడు ఈ టర్మ్లో ప్రైవేట్ కాలేజీలు వ్యాపారాలు చేసిన ఎవడు తీరైనా వాళ్ళ దగ్గర లిక్విడ్ ఫ్లో చచ్చిపోతారు. దాన్ని ఏడు చేయాలో మేనేజ్ చేయలేక 3వ గంటకి తెలియకుండా ఎక్కడ పెట్టాలా గోతాల్లో తీసుకెళ్ళు అన్న దగ్గర ఇక్కడ అవుట్ ఆఫ్ ద బాక్స్ వేరే వాడు తలకైనా పొడవని భరిస్తాడా? ప్రాక్టికల్గా మాడదాం మనం. కరెక్ట్. ఒకటి ఎవరో వచ్చి బాక్సులు పెడతానంటే ఒప్పుకుంటారా? అంతేనా? అంటే బాక్సులు ఎవరో పెట్టక్కర్లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఈ విజేందర్ రెడ్డి గారికిను మన రాజకేష్ రెడ్డికి ఇద్దరికి సంబంధాలు ఉండవు, ఫ్రెండ్షిప్ అవ్వచ్చు. మరి నా నెత్తి మీద పిడుగు పడింది కాబట్టి నీ దగ్గర పెట్టుకుంటానంటే నాకున్న ఈ అకాడమిక్ ఇయర్లో నాకున్న ఫైనాన్షియల్ ప్రెజర్కి ఇక్కడ నేను నాతో పాటు మీ నెత్తికి ఎక్కడ భరించుకోగలను అది బేసిక్ క్వశ్చన్ ఉంటుంది కదా ఒకవేళ ఉంటే. అవును. రెండోది ఏంటంటే ఈ రోజుల్లో లిక్విడ్ ఇది పూర్వకాలంలో నాగభూషణం గారి సినిమాలో సత్యనారాయణ సినిమాలో తిజోరీలో పెట్టి తాళాలు వేసుకున్నాడు ఎవడని ఉంటే ఆడ మహానుభావుడు అని పేరు పెట్టాలి. ఇప్పుడు ఈ ఫార్మ్ ఆఫ్ క్యాష్ ఎందుకు ఆ పర్టికులర్ కాలేజీ సంబంధించిన ప్రమిసెస్లో ఎందుకు దొరికాయి అంటే బికాస్ ఈ అకాడమిక్ ఇయర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి, వాళ్ళ దగ్గర లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ క్యాష్ని ఈ టర్మ్లో ఎలా దాన్ని మ్యానిపులేట్ చేస్తారన్నది ప్రశ్న. ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ జరుగుతుంది కాబట్టి దానికి అనుగుణంగా ఏడపడితే అక్కడ ఏ రైడ్కైనా దీన్ని అన్వయించుకోవచ్చు అనుకున్న అపోహల్లో ఉంటే జైల్లో రాసిన కథకి నాకు ఇంత కట్ట పేపర్లు పెన్లు ఇవ్వండి దాని ప్రకారం నేను కథ రాసుకుంటానన్న ఆ జల్సా సినిమా బ్రహ్మానందం గారి స్క్రిప్ట్ లాగే ఉంటుంది. ఇక్కడ మీరు ఇంకోటి ఏంటంటే ఇందులో వ్యవస్థలో ఒక నాకు తెలిసిన అతి తక్కువ నాలెడ్జ్తో చెప్తాను. ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ కానీ ఐటీ కానీ ఇవాళ మీరు ఇందాక నుంచి చెప్తున్నారు ఎవరు శ్రీనివాస్ గారిని అమెరికా పంపించారు. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ అండ్ ఐటీ ఫైండ్ అవుట్స్ చాలా క్లియర్గా ఇచ్చింది. ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ అకౌంట్స్ అండ్ ఈడీ జప్తు చేసి నెత్తికొచ్చింది ఆ రోజు. అవును. తర్వాత స్కిల్ డెవలప్మెంట్ బోర్డు కాన్స్టిట్యూట్ కానప్పుడు చంద్రబాబు గారి డిస్క్రిప్షన్స్తో 360 crores ఎలా అన్న దగ్గర దాని వెంటింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో డిజిటెక్ త్రూగా ఈ విధంగా డైల్యూట్ అయ్యింది అండ్ ఇట్ ఈస్ గాట్ రీరూటెడ్ అన్నది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆయన జైల్లో పెట్టడం జరిగింది. అవును. రెండోది లిక్కర్ కేసు సంబంధించిన విషయంలో ఇట్స్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్. లిక్కర్ బార్ లైసెన్స్ ఫీజు కానీ అలాగే వైన్ షాపుల ఫీజులు ఎక్స్చెక్కర్కి ఆన్ అగ్రిగేట్ 3,500 కోట్లు చొప్పున అంటే టోటల్ బార్ లైసెన్స్ ఇవి కలిపి దగ్గర 6,500 కోట్లు నెట్ లాస్ టు ద ఎక్స్చెక్కర్. సో ఎక్స్చెక్కర్కి ఎప్పుడైతే 6,500 కోట్లు బేర్ మినిమం నష్టాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ అండ్ ముఖ్యంగా ఈ లైసెన్స్ ఫీజు తర్వాత జరిగిన పరిణామాల్లో బ్రెవరేజ్ కార్పొరేషన్లో ఇవాళ మీకు 2 కంపారిజన్స్ ఇస్తాను. 14 నుంచి 19 దాకా ₹5.70 ఉండేది స్పిరిట్. ఇవాళ ప్రభుత్వం వ్యాపారం చేస్తే ₹24.70 ఉంది. ఈ వేరియేషన్ ఫ్రంట్లో ఎంత లాస్ వచ్చింది ఫైనాన్షియల్గా? కరెక్ట్.
దీస్ ఆర్ ఆల్ ఫైండ్ అవుట్స్. సో ఈ ఫైండ్ అవుట్స్లో ఎక్స్కలేటెడ్ ఫిగర్ ఏదైతే ఉందో దీన్ని ఎప్పుడైతే గౌరవ న్యాయస్థానం దగ్గర పెట్టిన తర్వాత ఆయన్ని జైల్లో పెట్టడానికి సన్నాహాలు అయినప్పుడు ₹1,00,000 పూచీకత్తుతో బెయిల్ ఇచ్చారు ఆయనకి. అంటే మీరు నాన్ జర్నలిస్ట్ డైపర్ బ్యాచ్ ఏదైతే చెప్పిందో అదో కేసు ఉందా? నాకైతే తెలియదు. మద్యం కేసు లేదని లేదు, నాకు అసలు తెలియదు, జ్ఞాపకం లేదు నాకు. అంటే సరిపోదు. ఇప్పుడు చిన్నప్పుడు అల్లికాయలు అడిగాను, ఎత్తుపల్లాలన్నీ మాయ అని చెప్పి కొట్టి మాకు తెలియదు అన్నట్టుగానే ఉంటుంది. అంటే తెలియదా, నిజంగానే తెలియకన్నారా, లేకపోతే అవగాహన లేదా? ఇప్పుడు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటారు సార్. ఏదో చంద్రబాబు కోసం పనిచేస్తున్నారా అని అనుకుందాము. అసలు ఆ కేసు ఉందని వీళ్ళకి అసలు విషయం తెలియదా? తెలిసినా ఏదో తెలియనట్టు నటించారా? రెండు జరుగుతాయి సార్. ఒకటి చదువుకొని వస్తే, జర్నలిజం చదువుకుంటే విలువలు విశ్వసనీయత ఏడిస్తే ఖచ్చితంగా ఆ కేసు మీద పూర్వపరాలి. ఎప్పుడైనా విత్ రిఫరెన్స్ టు సో కేసు అని లాయర్గా వాదించినోడు కూడా ఎవడైనా మాట్లాడతారు. నేను ఎందుకు కర్మగా లా కూడా చదువుకున్నాను కాబట్టి చెప్తున్నా. సో ఈ ప్రాతిపదిక మీద చదువుకున్నది కూడా మనం చెప్పకుండా నాకు ఒక మొదట పాపరండి ఏంటంటే ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి చుట్టే ఏం జరిగినా రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ముడిపెట్టి మాట్లాడదాం అన్న కోణంలో ఆలోచిస్తే నిన్న వాళ్ళ ఫేస్బుక్ హ్యాండిల్స్లో అట్లా చూడండి ఒకసారి, ట్విట్టర్లోనూ నాకైతే లేవు, ఎవరో మీలాంటి మిత్రులు చెప్తే 143 కోట్లు సింగపూర్ కన్సల్టేషన్కి సంబంధించిన దాంట్లో సింగపూర్ నుంచి ఎవరైనా డబ్బులు పెడితే అవును దానికి లంచం అడిగాడు జగన్మోహన్ రెడ్డి గారు అని రాసేస్తున్నారు. ఇది నెక్స్ట్ సబ్జెక్ట్ అన్నమాట, ప్రిపేర్ అయిపోయింది బ్రహ్మానందం గారి స్క్రిప్ట్. ఇప్పుడు నేను సింపుల్ లాజిక్ చెప్తా. మన దగ్గర రెరా ఏడుస్తుంది, ఇక్కడ టెరానా ఏడుస్తుంది, తెలుసు కదా. అంటే రెగ్యులేషన్ అథారిటీస్ ఏది రియల్ ఎస్టేట్ కేసు వాళ్ళు. అలాగే సింగపూర్లో కూడా కన్సల్టేషన్ అన్నది ఏంటంటే, ఉదాహరణకి అక్కడ ఉన్న బిల్డర్స్ కానీ లేదంటే వ్యవస్థలు కానీ మేము ఏషియన్ కాంటినెంట్లో కానీ లేదా విదేశాల్లో కానీ ఎక్కడైనా మేము కాంట్రాక్ట్లు చేస్తామంటే వాళ్ళకి పెర్మిషన్ ఇచ్చేది ఏంటంటే సింగపూర్ కన్సల్టేషన్లో మీరు వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రపంచంలో ఎక్కడైనా కట్టుకోండి బిల్డింగ్లని పెర్మిషన్ ఇస్తారు. ఓకే, అంటే దట్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ రెగ్యులేషన్ అథారిటీ. అవును. ఇక్కడ మనకి ఇందులో తాళం వేసితని గొల్లెం మరిచితని సామెత ఉంటుంది, తెలుసు కదా. నేను ఎంత ఎడ్డిమో లోకల్ అంటే జగన్మోహన్ రెడ్డి అనే ప్రభుత్వం సింగపూర్ కన్సల్టేషన్ వద్దు అంటే తెలుగు అచ్చ తెలుగు చెప్పాలంటే సింగపూర్ నుంచి మా నెత్తికి తగలడే కాంట్రాక్ట్లు ఎవ్వరూ వద్దు నాకు. ఓ మెగా కృష్ణారెడ్డో లేకపోతే నవయోగాకాల్లో లేకపోతే నాగార్జున కన్స్ట్రక్షన్ వాళ్ళు ఎల్ఎన్టీ వాళ్ళు ఎవరైనా సరే ప్రెస్టేజ్ వాళ్ళైనా కట్టొచ్చు. అంటే అర్థమేంటి? మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్కి ఎవరండి వీర విధేయత చూపించినోడు? జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు పొరిగింటి పొలకూర వచ్చి సింగపూర్ కన్సల్టేషన్ రద్దు చేస్తారు. ఇప్పుడు మీ అబ్బాయి నాకు తెలిసి బీఆర్కి ఏదో చదివాడు, ఉదాహరణకి ఆర్కిటెక్ట్, అరే ప్రసాద్ అంకుల్ వస్తారా, ఒక 4 డ్రాయింగ్లు వేసేవరా అంటే ఇలాగ 29 గ్రామాల్లో 34,000 ఎకరాలు కడితే వాళ్ళు మాస్టర్ ప్లాన్ గీసి ఇచ్చారని చెప్తున్నారు. మాస్టర్ ప్లాన్ అంటే ఏంటి సార్? నవనగరాలు నిర్మిస్తాం, ఓ దగ్గర హాస్పిటల్ కట్టండి, ఓ దగ్గర విద్యా వ్యవస్థలు పెట్టండి, ఒకసారి హోటల్ పెట్టండి, ఓ దగ్గర అని. అది వద్దనుకున్నారు కదా. ఎందుకు ఇందులో మా డబ్బులు ఏంటి పెడతాం అంటలే. సింగపూర్ వెళ్ళారు అంటే ఎలా ఉంటుందంటే ఎంత సింపుల్గా చెప్తారంటే, వాళ్ళు మేము స్టార్టప్లు పెట్టము, తర్వాత మా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఎవడో ఇక్కడ వచ్చి కన్స్ట్రక్షన్ చేయడాన్నా సరే విదేశాల్లో పెట్టుబడులు ఆకర్షించడానికి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ వాళ్ళకి చెప్తున్నారు. మీరు తానా ఆటా సభలు ఎప్పుడైనా చూసారా సార్? వెళ్ళిన వాళ్ళందరికీ రఘురామ కృష్ణరాజు గారు ఇలాంటి వాళ్ళు వెళ్తే కోలాటాలతోనూ ఆటలతోనూ. సింగపూర్లో కూడా లేటెస్ట్గా డెవలప్ చేశారు ఈ తానా ఆటా సభలకు ధీటుగా. ఎందుకంటే లోకేష్ గారిని చుట్టూ పెట్టి కోలాటం, అలాగే చంద్రబాబు గారు వచ్చినప్పుడు ఇలాంటి కథకలు, ఇవన్నీ కథలు ఎందుకు చెప్తున్నానంటే సార్, డిబేట్లో నేను ఎక్కువసేపు మాట్లాడని చెప్పడానికి ఇలాంటి కథలన్నీ అక్కడ అవే జరుగుతూ ఉంటాయి. సబ్జెక్ట్ ఒకటి ఉంటే లెక్కర్ స్కామ్ మీద మీరు నన్ను పిలిస్తే నేను ఏంటి చెప్తున్నాను? సింగపూర్ కథలు చెప్తున్నాను. సో అట్లా మీరు తానా ఆటక సభకి ధీటుగా కృతజ్ఞత సభ పెట్టారు సింగపూర్లో. ఎందుకంటే పాశ్చాత్య దేశాల నుంచి 70, 80, 90 అది కూడా లెక్క తెలియదు ఎంతమంది వచ్చి నాకు సపోర్ట్ చేశారు. ఒక్కొక్క దేశంలో ఈ విధమైన కృతజ్ఞత తానా సభలకు ధీటుగా మేము పెట్టబోతున్నాం అన్నది తెలుగుదేశం పిలుపు. ఇప్పుడు లెక్కర్ స్కామ్కి వద్దాం. ఈ కథలో ఏమైనా 143 కోట్లది ఏమైనా నిజం ఉందా? ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటి తెలుసా అండి, వైఎస్ఆర్సీపీ తిప్పికొట్టదు అన్నదానికి. ఎలా అంటే ఉదాహరణకి ఆయన సిద్ధం సభలకు వెళ్తున్నప్పుడు కంటైనర్ నిండా డబ్బులు కట్టలు తాడేపల్లి బంగ్లా నుంచి తరలించేస్తానన్న వార్తకి తెల్లారులు జుట్లు పీక్కొని సాయంత్రం డిబేట్ పెట్టారు మీరు. ఆ రోజు నేను వచ్చాను, అరే బాబా వంట పాత్రలు అట్రా బాబు మీకు అలా మీకు జాగ్రత్తగా చెప్పాలంటే అలా రాజమౌళి గారు చూడండి ఇడ్లీ గిన్నెలు అన్నీ పెట్టిన అమరావతిలో కన్స్ట్రక్షన్స్ చేస్తానన్న పాత్రలరా బాబు అని సాయంత్రం పట్టింది మనకి చెప్పుకోవడానికి. ఇలాగే లిక్కర్ స్కామ్లో లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్తూ ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానీ ఒక ఐటీ డిపార్ట్మెంట్ కానీ సంబంధిత కంపెనీల్లో ఎక్కడ ఒక రైడ్ చేసి ఒక ఫైనాన్షియల్ డీవియేషన్ ఫైండింగ్ చెప్పకుండా ఇప్పుడు రాజకేశ్ రెడ్డి అరెస్ట్ అయ్యి చాలా కాలం అయింది, ఆయనకి బెయిల్ వచ్చే అవకాశం ఉంది. సో ఆ బెయిల్ని అడ్డుకోవడానికి ఒక 11 కోట్లు పట్టుకున్నాము అని దీన్ని అడ్డుకునేటటువంటి ఒక కుట్ర జరుగుతోందని.
సార్ ఒకటే చెప్తున్నాను, నేను వేసిన ఎఫిడవిట్ ఎలా ఉంటుంది? మీరు బాలాజీ గోవిందప్ప చూడండి, ఆయన పైన కూడా మళ్ళీ రెండోసారి రైడ్ చేశారు. ఆయన ఎప్పుడైతే బెయిల్కి వెళ్తున్నారో అదే జరిగింది. ఇప్పుడు రాజకేశ్ రెడ్డి మళ్ళీ బెయిల్ ఎప్పుడు వచ్చేస్తుందో, వచ్చే అవకాశం ఉంది అని తెలియగానే ఇప్పుడు 11 కోట్లు దొరికిపోయాయి. గోవిందప్ప ఆయన మీద ఎఫ్ఐఆర్ ఏదైనా చూసారా మీరు ఎప్పుడైనా? ఎఫ్ఐఆర్ కాపీ చూస్తే కల్తీ పడతారు మీరు. ఏం పెట్టారు తెలుసా? బ్రాండ్ని ఆంధ్రప్రదేశ్లో అమ్మనివ్వకుండా చేసినందుకు కమిషన్ వచ్చిందట గోవిందప్పకి. ఇంతకన్నా పెద్ద కామెడీ ఉండదు. మీకు ఇంకోటి ఏంటి తెలుసా? ఆయన ఎప్పుడో ఫైనాన్స్ డైరెక్టర్ ఏదో భారతీ సిమెంట్స్ లో చేసిన పాపానికి పొద్దునుంచి స్క్రోలింగ్లో బాంబులు ఏంటంటే భారతీ సిమెంట్స్ మీద రైడ్లు జరిగాయని. అసలు నాకు తెలిసి ఆర్ఓసీలో వీళ్ళ బటన్ నొక్కితే సార్ ఆ ఫైనాన్షియల్ బ్యాలెన్స్ షీట్లు బయటకు వస్తాయి. సెబీని అడిగితే ఏమైనా షేర్ మార్కెట్లో ఏమైనా తేడాలు జరిగాయా అన్నవన్నీ ఫైండ్ అవుట్స్ వస్తాయి. ఇవేవి చర్చనీయాంశం కాకుండా ఎంతసేపు అదే. రైట్. వెంకటరెడ్డి గారు, ఈ కేసు గత సంవత్సరం సెప్టెంబర్లో రిజిస్టర్ అయింది. సెప్టెంబర్లో అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అరెస్టులు జరుగుతున్నాయి తప్ప ఎక్కడా కూడా ఏది సీజ్ చేసినట్టుగా ఆధారాలు ఏవి కూడా కోర్టుకు చూపించలేదు. ఇదే విషయాన్ని కోర్టు పదే పదే ప్రశ్నించింది, ప్రతి సందర్భంలోనూ ప్రశ్నించింది. ఏంటి మీరు ఇప్పటివరకు ఏం సీజ్ చేశారు? ఈ డబ్బులు ఏమైనా పట్టుకున్నారా? లేదా మీరు చెప్తున్నట్టు ఇంకేదైనా వస్తువులో డబ్బో ఇతర సామాగ్రి ఏదో తీసుకొచ్చి సీజ్ చేసి మీరు చూపించింది ఏంటి? ఇన్ని రోజులు కేసు అయింది కదా అని కోర్టు అడిగింది. కానీ ఈరోజు చూపించడానికి 11 కోట్లు దొరికే వాళ్ళకి. ఇప్పుడు ఈ కేసు మరింత బలోపేతం అవుతుందా, వీక్ అవుతుందా? ఈశ్వర్ గారు, ముందుగా మీకు కేఎస్ ప్రసాద్ గారికి, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. మీరు మంచి హెడ్డింగ్ పెట్టారు, జైల్లో బాబు రాసిన కథ. జైల్లోనే కాదు, బాబు గారు ఎక్కడైనా కథలు రాస్తాడు. ఆ కథలు రాయటంలో చంద్రబాబు నాయుడు గారిని మించినతను ఇంకొకరు లేరు. ఎందుకంటే నాకంటే పెద్ద మహానటుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి స్వయంగా రామారావు గారు చెప్పారు. అవును, ఆయన నటుడే కాదు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ ఒకేసారి నిర్వహించగలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తి. పాటలు కూడా ఆయనే పాడతాడు అవసరమైతే. ఏం పాటలు పాడారు ఆయన? ఎందుకంటే మన ఎస్వి కృష్ణారెడ్డి గారు అయితే ఆయన కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, పాటలు, నిర్మాత అన్నీ ఉండేవాళ్ళు కదా. అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఈ మద్యానికి సంబంధించి కథలు బాగా రాయగలడు. ఎందుకంటే 1986 నుంచి అలవాటు ఆయనకి రాయటం. 1986లోనే 3 కోట్ల రూపాయలు తాజ్ బంజారా హోటల్ దగ్గరికి వెళ్ళి గోనె సంచుల్లో సొంతంగా కారు డ్రైవ్ చేసుకొని వెళ్ళి తెచ్చుకున్నటువంటి మహా గట్టికుడు కాబట్టి. ఎందుకంటే దగ్గుబాటి వెంకటేశ్వర గారి పుస్తకంలో రాశాడు, ఒక చరిత్ర కొన్ని నిదాలు అనే పుస్తకంలో ఈయన మధ్య కథా చిత్రం గురించి రాశాడు. కాబట్టి ఈయనకి అవతరాల మీద అలా కథలు రాయటం అలవాటు. ఆ కథలకు చక్కగా ఈనాడు దినపత్రిక స్క్రీన్ ప్లే అల్లిద్ది. ఇప్పుడు ఈనాడుకు తోడు ఆంధ్రజ్యోతి, అప్పుడంటే ఆంధ్రజ్యోతి లేదు, ఇప్పుడు ఏబిఎన్ టీవీ5 కూడా యాడ్ అయినాయి. కాబట్టి స్క్రీన్ ప్లే బాగా ఒకళ్ళు ఒక రకంగా, ఇంకొకళ్ళు ఇంకో రకంగా స్క్రీన్ ప్లే అల్లుతారు. ఎందుకంటే రామారావు గారి మీద చెప్పులు వేయించి నుంచి వాళ్ళకి స్క్రీన్ ప్లే ఎలా అల్లటం తెలుసు కదా. అంతకుముందు మద్యానికి సంబంధించి బాగా స్క్రీన్ ప్లే అల్లుతారు ఈనాడైతే. సో దాంట్లో బాబు కథ రాయటం, వాళ్ళు స్క్రీన్ ప్లే అల్లటం, ఎటు దర్శకత్వం, నిర్మాత ఈయనే కాబట్టి అలా కథ అల్లుతున్నటువంటి దాంట్లో 4 ఏళ్ళు ఇంకా కథ అల్లుతూనే ఉంటారు, రోజుకొక కథ. ఈ ప్రపంచంలో ఎక్కడ ఏం జరగనండి, జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ ఉంటుంది. లింకే ఎందుకు? రష్యాకి యుక్రెయిన్కి యుద్ధం జరిగినా జగన్ గారికి లింకు. మొన్న ఒకటి తెలుగుదేశం ఛానల్లో కూర్చొని తెలుగుదేశం అధికార ప్రతినిధి పాకిస్తాన్కి భారత్కి యుద్ధానికి మధ్య జగన్ గారికి లింక్ పెట్టాడు. జోక్ కాదండి, పెట్టారు. పెట్టిన తర్వాత నోట్ల కట్టలు అసలు మిషన్లు పెట్టి కింద రోజు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ఇంట్లో మిషన్లతో, ఆ మిషన్లతో అసలు సరిపోవట్లేదు, మిషన్లో ఇంతమంది పని చేస్తున్నారని కూడా రాశారు. అలా కథలు ఉంటాయి. మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళన్నీ లింక్ పెట్టి రాస్తారంటే, గుజరాత్ నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రంలో ముంద్రా అనేటటువంటి ఒక పోర్టులో ఏదైతే డ్రగ్ కంటైనర్ దొరికితే దానికి తాడేపల్లికి లింక్ పెట్టి రాశారు వార్తలు. మరి ఏమైంది ఇప్పుడు? అది 4 ఏళ్ల క్రితం కదా ఇది మీరు రాసిన కథ. ఆ కథ ఏమైంది ఈరోజు? 2, విశాఖలో డ్రగ్ కంటైనర్ దొరికిందని చెప్పి వీళ్ళే దుష్ప్రచారం చేశారు. వీళ్ళే దుష్ప్రచారం చేసి మొన్న మళ్ళీ డ్రై ఈస్ట్ అని చెప్పి సిబిఐ చెప్పింది. మరి ఆ దుష్ప్రచారం, ఆ కథలినాల మీద ఇప్పుడు ఏ విధంగా కేసులు పెట్టాలి? 3, అమెరికాలో అదానీ మీద కేసు నమోదైతే జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టి రాశారు. జగన్ గారు అరెస్ట్ అవుతున్నారు, జైలు ఎట్లా ఉంటుంది, FBI వచ్చేసింది తాడేపల్లికి. ఈ కథలు ఎలా ఉంటాయి అనడానికి సేమ్ ఇప్పుడు తెలంగాణలో ఒక ఫామ్ హౌస్, ఒక ఇంజనీరింగ్ కాలేజ్, అది ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్, ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురుగానే ఆ ఫామ్ హౌస్ ఉంది. దాంట్లో 12 అట్టపెట్టెల్లో 11 కోట్లు దొరికినాయి. 12 అట్టపెట్టెలో 12 కోట్లు దొరకల. స్క్రీన్ ప్లే 11 కోసం, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ 11 సీట్లు వచ్చినాయి కాబట్టి ఆ 11ను చేయటం కోసం 11ని కట్టగా తెచ్చారు. 12 అట్టపెట్టెల్లో 12 కోట్లు ఉంటాయి కదా, వాళ్ళు చెప్పిన 12 అట్టపెట్టెలో 11 కోట్లు ఒక స్క్రీన్ ప్లే గట్టిగా అల్లారనమాట. అల్లి వీళ్ళే దొరికిపోతారు. ఎలా మొత్తం ఏమన్నారండి వీళ్ళు,
మొత్తాన్ని టన్నుల కొద్దీ బంగారం కొన్నారు ఈ డబ్బులతో అన్నారు. అవును. మరి ఈ డబ్బులు మిస్ అయినాయా బంగారం కొనే దగ్గర? వీళ్ళు రాసింది నేను వాళ్ళు రాసింది సిట్టు చెప్పినట్టే నేను వేస్తున్నా. మొత్తం బంగారం కొన్నారని ఒక రోజు టన్నుల కొద్దీ, కేజీల కొద్ది కాదండి, టన్నుల కొద్ది. రెండో రోజు వచ్చేటప్పటికి బెంగళూరులో 1000 కోట్లు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేశారని రాశారు. ఎందుకు? జగన్ గారు బెంగళూరులో ఉంటారు కదా, అందుకని వీళ్ళు దానికి సింక్ అయ్యేటట్టు రాస్తారు. 3 హైదరాబాద్లో 100 ఎకరాలు కొన్నారని రాశారు. 4వ రోజు టాంజానియాలో ఇనప కర్మాగారం పెట్టారని రాశారు. 5 ఆఫ్రికాలో మైనింగ్ బిజినెస్ పెట్టారని రాశారు. ఏది డబ్బులన్నిటితో ఆఫ్రికాలో మైనింగ్ బిజినెస్ అంట. దాని తర్వాత ఈవీ బ్యాటరీ పరిశ్రమ పెట్టారని రాశారు. ఇవన్నీ రోజు మనం చదువుతాం కాబట్టి మాకు అదన్నీ అలవాటు అయిపోయి, తర్వాత లండను, నెదర్లాండ్, యుఏఈలో ట్రేడింగ్, ట్రక్, ట్రాన్స్పోర్ట్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారంట ఈ డబ్బులన్నింటిలో. మరి 11 కోట్లు ఆగిపోయినాయా? ఈ డబ్బులన్నీ అది తీసుకెళ్ళారని చెప్పారు కదా, 11 కోట్లు మిస్ అయినాయా? తర్వాత ఎన్నికల్లో పంచారు, అది కూడా 43 అసెంబ్లీ నియోజకవర్గాలంట, 4 పార్లమెంట్ నియోజకవర్గాల్లో డబ్బులన్నీ పంచారంట. మరి 11 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు పంచితే? 2 ఎవడన్నా సంవత్సరం నుంచి అక్కడ నిజంగా ఒకవేళ కేసులు నమోదైతే ఆ డబ్బు తీసుకెళ్ళి ఆడని పెడతారు. నిజంగా అనుకున్నాం 2 నిమిషాలు అనుకుంటే ఆ డబ్బులు తీసుకెళ్ళిపోతారు కదా, ఆ డబ్బులు నిజంగా ఎలా అయితే. అవును, ఇంకా బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో విలన్లు దాచిపెట్టినట్టు ప్రసాద్ గారు చెప్పినట్టు ఇంకా క్యాష్ తీసుకెళ్లి అక్కడ బస్తాల మధ్య పెట్టుకుంటారు. సార్ అసలు క్యాష్ కాదు, బంకర్ లో దాచారన్నారు. ఇప్పుడు ఫామ్ హౌస్ కి ఎట్లా వచ్చింది? 11 బంకర్ లో దాచారు. తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి కింద దాచారని, దాని తర్వాత వచ్చేటప్పటికి షెల్ కంపెనీలో పెట్టారని, సినిమాలు తీశారని, ఈ రోజుకు ఒక కథ అల్లినటువంటి కథలు సార్. విదేశాల్లో ఉన్నారంట 9 మంది, వాళ్ళ దగ్గర ఉన్నాయంట ఎత్తుకుపోయి. ఇప్పుడు వాళ్ళు వస్తే కానీ డబ్బులు రావన్నారు. మరి 11 కోట్లు ఎట్లా వచ్చింది అసలు? ఎక్కడ ఈ 11 అంటే? హైదరాబాద్ లో డబ్బులు దొరికిన ఎక్కడన్నా మీరు అన్నట్టు ఇందాక పేరు నాని గారు రెడ్డికి విజయేందర్ రెడ్డికి ఏదో లింక్ ఉందంట. అవును సార్, వాళ్ళిద్దరు ఉంటే మట్టానికి మరి కేసులేని చిన్ని కూడా ఉందిగా లింకు. ఇప్పుడు కేసులేని చిన్ని దగ్గరికి అక్కడ వెళ్ళాలిగా. అంటే ఆయన వ్యాపార సంస్థలపైన దాడి చేస్తే డబ్బులు దొరుకుతాయా? చిన్ని దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇప్పుడు రాజకేశ్వర రెడ్డి అవ్వాలిగా. రాజకేశ్వర రెడ్డి ఎవరి దగ్గర వ్యాపారం చేస్తే ఆ వ్యాపారంలో ఉన్న వాళ్ళందరికీ దానికి లింక్ ఉంటే ఒకవేళ హాస్పిటల్లో ఆయన ఏదో ఇప్పుడు కేసులేని చిన్ని వ్యాపారాల డబ్బులన్నీ లాక్కుపోవాలి. ఇప్పుడు మరి లాక్కెళ్ళాలిగా లెక్క ప్రకారం. అట్లా సార్ అంటే వాళ్ళు తెలుగుదేశం ఎంపీ కాబట్టి లాక్కెళ్ళరు. మీరు చెప్పింది కదా ఇప్పుడు రాజకేశ్వర రెడ్డి అదే ఆయన ఏది హాస్పిటల్లో చిన్న షేర్ హోల్డర్ అని వాళ్ళ భార్య అని చెప్పి ఆయన ఎంత పిటిషన్ వేశారు, ఏదైతే దానికి సంబంధించిన అఫిడవిట్ వేశారు. సో దానికి ఆ హాస్పిటల్లో ఉన్న డైరెక్టర్లు అందరికీ లింక్ పెట్టి ఈ డబ్బులన్నీ అక్కడి నుంచే వచ్చినాయి. అంటే ఎవరింటో ఏం దొరికినా, ఎవరింటో ఎక్కడ ఏం డబ్బులు ఉన్నా, వాళ్ళు ఏ వ్యాపారాల ద్వారా వచ్చినా అన్ని దీనికి లింక్ పెట్టేసి దీనికి లిక్కర్ నుంచి వచ్చేసింది అని చెప్పి చూపించాలనేటటువంటి ఓ ప్రయత్నం. ఎందుకు ఈ ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు అని అంటే, మొన్నటికి మొన్న బాలాజీ గోవిందప్ప గారికి 90 రోజులు అవస్తుంది దాదాపు. ఆయన ఇప్పుడు బెయిల్ కోసం వెళ్తారు కాబట్టి బెయిల్కి వెళ్లకుండా ఇదిగోండి అక్కడ సోదాలు చేసాం, అక్కడక్కడ మాకేదో అనుమానాలు ఉన్నాయి, టైం ఇవ్వండి. ఇప్పుడు రాజకేశ్వర రెడ్డి దాదాపు 90 రోజులు దాటి ఉంది కాబట్టి లేదండి మొత్తం రాజకేశ్వర రెడ్డి ఒక రోజు, మొత్తం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక రోజు, మొత్తం గోవిందప్ప బాలాజీ ఇంకో రోజు, కథ స్క్రీన్ ప్లే మొత్తం అండి ఏదో వరుణ్ సందేశం ఏదో పెట్టారు కదా అతనండి. ఒక రోజు ఏమో మొత్తం ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు, ఓ రోజు ధనంజయ రెడ్డి గారు, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా కథకు ఫైనల్ గా తీసుకెళ్లేటటువంటి కార్యక్రమం అదే. అసలు లిక్కర్ స్కాము జరగలేదు అనేది ఇంతమంది ఎలా లింక్ అవుతారు? దీనికి అవుతారండి కథలో. మీరు కథ కదా మామూలుగా అయితే లింక్ గారు కథ అన్నప్పుడు ఎంతమంది వస్తారు? అందరం తీసుకొచ్చి పెడతారు కదా కథలో. కథ ఒక్కళ్ళ ఎమ్మెల్యే ఉంటారు, ఎంపీ మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు ఉంటారు, రాజకేశ్వర రెడ్డి బయట వ్యక్తి వ్యాపారాలు చేసుకునే వ్యక్తి ఉంటారు, విజయేందర్ రెడ్డి లాంటి వాళ్ళు ఉంటారు. ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళందరూ? ఇంతమంది లింక్ ఎలా అవుతుంది? చెప్తున్నాం, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉండే వాళ్ళని ఒకటి టార్గెట్, రెండోది ఇప్పుడు ఆ రాజకేశ్వర రెడ్డి ఏదైతే ఉన్నాడో ఆయన్ని చూపించేసి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి ఇక డబ్బులు పలానా చోట దొరికినాయి. ఎందుకంటే రేపు 2 రోజులు 3 రోజుల తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా డబ్బులకు సంబంధించిన వస్తారు. ఆ రోజు వీళ్ళు తలకాయ తీసుకెళ్లి ఎవరి దగ్గర పెట్టుకుని ఏ పేపర్ లో పెట్టుకుంటారో తెలిసింది కదా. ఏసీబీ కోర్టులో ఏదో అఫిడవిట్ వేశారట రాజకేశ్వర రెడ్డి వేశారు. ఆ డబ్బులకి వాటికి మాకు సంబంధం లేదని చెప్పి క్లియర్ గా కోర్టులో తెలుసుకుంటాం, దాని గురించి ఏముంది. రెండోది నేను క్లియర్ గా చెప్పేది ఏంటంటే, వీళ్ళు మొన్న రాశారు కదా సార్ మొత్తం జీబీ డేటా మాయమైందని. అవును, ఇప్పుడు ఆడ నుంచి వచ్చింది ఇది మొత్తం 3.58 లక్షల జీబీ డేటా మాయమైపోయింది. అంటే మన ఆర్టీఐ అయితే చెంప చెల్లిమనిపించి మళ్ళీ ఇదే డేటా మాయం అనేది తప్పుడు వార్త వచ్చింది కదా. 375 కోట్ల పేజీల డాక్యుమెంట్లు మిస్ అయ్యాయని రాశారు. 375 కోట్ల పేజీలు ఊరేళ్ళు దొంపల దగ్గర అసలు 375 ఎందుకు 475 రాస్తే ఏమవుతుంది? 475 కథలో రాస్తారు, ఇంకో రోజు కథలో రాస్తారు. 12 పెట్టెల్లో 11 అంటే 375 అని ఎందుకు రాశారు? 475 రాసుకోవచ్చు కదా. అంటే వాళ్ళు నిజమే రాశారే 375 కోట్ల పేజీలు అంటే.
ఏదో లెక్క ఉన్నట్టే కదా దానికి వాళ్ళ దగ్గర. అందుకనే కదా సార్ ఆర్టీఐకి వేస్తే ఆర్టీఐకి మళ్ళీ ఇదే బెవరేజ్ కార్పొరేషన్ ఇచ్చి అసలు డేటా ఏం మాయం కాలేదు, అదంతా తప్పినాడులో వచ్చిందని అంది. అంది. మరి మరి మీరు ఇప్పుడు మీ ఏ పార్టీ చంపలు ఏం పెట్టి కొట్టాలి చేసింది? రాసిన వాళ్ళని? రామోజీరావు గారి ఆత్మని మీ పార్టీ ఏం చేసింది చెప్పండి సార్ ఇప్పుడు మేము కక్షపూరితంగా వెళ్ళాలనుకుంటే రకరకాలుగా ఉంది, కానీ కాదు సార్, అంత బురద జల్లాడు కదా సార్ మేము మళ్ళీ ఇదే ప్రభుత్వంలో ఆర్టీఐ కింద లేదు జరగలేదని మేము వచ్చింది కదా. నిజాయితీగా వెళ్ళాం కాబట్టి ఈనాడు పత్రిక కూడా మేము యాడ్లు ఇచ్చాం. సాక్షికి ఈరోజు వాళ్ళు ఇవ్వట్లా, ఒక్కటంటే ఒక్క యాడ్ కూడా ఈరోజు సాక్షికి లేదు. ఎందుకంటే అత్యధిక సర్క్యులేషన్ ఉన్నటువంటి టాప్ 2లో ఒకటి సాక్షి, 2 ఈనాడు. ఫస్ట్ అత్యధిక సర్క్యులేషన్ సాక్షికి ఎక్కువ ఉంది, 2 ఈనాడు ఉంది. ఆ టాప్ 2 ఉన్నాటికి ఇవ్వకుండా ఏదైతే వాళ్ళు ఏం చేశారు ఆంధ్రజ్యోతికి ఇస్తున్నారు ఈరోజు. సో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈనాడుకి సర్క్యులేషన్ ఉంది కాబట్టి సర్క్యులేషన్ దాని ప్రకారం ఏదైతే ప్రభుత్వం ఎక్కడ కక్షపూరితంగా వెళ్ళాల వాళ్ళకు కూడా యాడ్లు ఇచ్చింది. అదే చివరి ఏడాది ఆయన మాకు వద్దన్నాడు, ఎందుకు జగన్ గారు చేస్తున్న మంచి అంతా ఫ్రంట్ పేజీలో వేయాల్సి వస్తుందని చెప్పి అంత కడుపు ఆగకూడలేదు కదా. ఎందుకంటే దాని చివరి ఏడాది ఆయన వద్దన్నాడు, ప్రభుత్వం ఎక్కడ ఆపల. కానీ ఈ రోజు ఒక్క ఏడాది ఇస్తున్నారా? సో వాళ్ళు అట్లా వెళ్తారు కక్షపూరితంగా, మేము వెళ్ళలేదని చెప్పడం కోసమే ఈ యాడ్స్కి సంబంధించినటువంటి ప్రస్తావన. అసలు లెక్కరకు సంబంధించి జరగలేదు, ఎటువంటి అవతావకలు జరగలేదని చెప్పి మేము ఛాలెంజ్ విసురుతున్నాం. అందుకనే వాళ్ళని అనేక సార్లు ఇదే వేదిక సాక్షిగా అడిగాం. ఏమని? 2014 to 2019 మధ్య జరిగినటువంటి మద్యం అమ్మకాల మీద, అదే విధంగా మద్యానికి సంబంధించినటువంటి పాలసీ మీద, 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి మద్యం అమ్మకాల మీద, మద్యం పాలసీ మీద ఎంటైర్ 10 years మీద సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ అడిగాం. మరి చేయమనండి. అప్పుడు ఎవరు మద్యం కేసులో బెయిల్ మీద ఈ రోజు బయటకు వచ్చున్నారు? మద్యం కేసులో A3గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అక్కడికి అసలు ఎవరన్నా అక్కడికి వెళ్ళి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచన కేసులు అంటే ఇంక వీళ్ళు కడుపులో ఎంత పెట్టుకొని ఉన్నారనేది అక్కడ అర్థమవుతుంది కదా. ఇవాళ యాడికి పోయారు వాళ్ళు? సింగపూర్ పోయారు. పోయి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఆపాలి, లేదంటే మద్యం కేసులో వాళ్ళని వేయాలి, వీళ్ళని వేయాలి, ఇదే ఆలోచనలు అక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళకి రాష్ట్రం మీద కానీ రాష్ట్ర ప్రయోజనాల మీద కానీ ఏం వీళ్ళకి ఆలోచన లేదు. ఏదో తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఇదే లెక్కల కేసులో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయి ఉన్నారు కాబట్టి, బెయిల్ మీద బయట ఉన్నారు కాబట్టి దాన్ని ఏదో ఒక విధంగా మళ్ళీ జగన్ గారి మీద లెక్కర్ కేసు పెట్టాలనేది ఒక కక్ష సాధింపు తప్ప టాపిక్ డైవర్ట్ చేయాలి సార్. ఏ అంశం డిస్కస్ చేయడం మీ అంతే మీరు వాళ్ళు ఏం పెట్టేవాళ్ళు, ఏమైందయ్యా ఉచిత బస్సు, ఆ పథకం ఏమైంది, లేకపోతే సూపర్ 6 ఏమైంది, అది ఇంకా తల్లికి వందనం చాలా మందికి రాలేదు అని చెప్పి రోజు రోడ్ల మీద ఈ కదా మీరు పెట్టాల్సింది. ఇది పెట్టకూడదంటే ఏం చేయాలి? టాపిక్ డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించినంత తక్కువగా మనం ఏం ఆలోచన దాన్ని కూడా ఎండగడుతూనే ఉన్నాంలేండి సమయం దొరికినప్పుడు. సార్ ఒక్కటైతే ఇది లెక్కర్ దాని గురించి మాట్లాడేది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు స్కాములు చేయలేదు కాబట్టి మేము ఏ రోజు కాంగ్రెస్ పార్టీతో అంటగాగలేదు, ఏ రోజు బీజేపీ పార్టీతో అంటగాలేదు. నువ్వు స్కాములు చేసావు కాబట్టి, నీకు వాళ్ళ అవసరం ఉంది కాబట్టి ఓ రోజు వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళ కాళ్ళు పట్టుకుంటావు, చిదంబరం కాళ్ళు చీకట్లో డైరెక్ట్గానే పొత్తు పెట్టుకుంటావు, డైరెక్ట్గా ఈరోజు బీజేపీతో కూడా నువ్వు అంటగాగటానికి నీ కేసులే కారణం. మేము ఏ రోజు కేసులకు భయపడలేదు కాబట్టి 16 నెలలు జైలుకు పోయి వచ్చినా కూడా ఏ పార్టీతో మేము అంటగాగల. ఇప్పటికీ స్టిల్ మేము ఏ జాతీయ పార్టీ దగ్గరికి వెళ్ళి కాలబేరానికి పోలా, ఎందుకంటే మేము నిజాయితీగా ఉన్నాం, మేము ఏ స్కామ్లు చేయలేదు కాబట్టి. సింగపూర్ వెళ్ళి చెప్తున్నారు సార్, మీరు అరెస్ట్ చేస్తే 90, 70, 80, 90 దేశాల్లో అంగార గ్రహంలో కూడా 70, 80, 90 3 చెప్పారు. అంగార గ్రహంలో కూడా చేశారు. అంగార గ్రహంలో కూడా ఖండించారు. అంతేనా? అది కాదు, చంద్రబాబు నాయుడు గారికి ఎల్లో మీడియాకి న్యూస్ రాలా. రైట్. ఈ 11 కోట్లతో ఈ కేసు ఏమన్నా టర్న్ తీసుకుంటుందా? నిజంగానే ఇది ఒక పెద్ద ఆధారంగా సిట్టుకు ఉపయోగపడుతుందా? అంటే ఇప్పుడు మీ కార్లు నా కార్లు అన్ని పవర్ స్టీరింగ్లు ఉన్నాయి సార్. అదే ఇంకా పూర్వకాలం అశోక్ లీలాండ్ బండ్లే ఉన్నాయి. స్టీరింగ్ మీద 2 చేతులు ఉంటాయి, డోర్ మీద ఏమో కాలు పెట్టి అలా తిప్పుతూనే ఉంటారు, తిప్పినంత తిరుగుతూనే ఉంటుంది. ఇక్కడ కారణం ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారికి మీరు 2011లో కేసు సంబంధించింది అంటే మీరు గమనించట్లేదు, శంకర్రావు ఒక ఎమ్మెల్యే రాస్తే ఉత్తరం అక్కడ సిబిఐ ఈడీ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేనిది కేబినెట్ నిర్ణయం. ఇప్పుడు కేబినెట్ నిర్ణయంకున్న లిక్కర్ పాలసీ ఏమని, బాబు ఇది మేము ప్రభుత్వ పరంగానే చేస్తామని చెప్పింది. వీళ్ళు కూడా ఫస్ట్ ఆల్మోస్ట్ మొన్న ఆగస్టు దాకా అనుకుంటారు సార్. ఆగస్టేనా? ఆగస్ట్ కాదు, దానికన్నా జూలై. ఇప్పుడు మనం జూలైలో ఉన్నాం, అక్టోబర్ దాకా అదే లిక్కర్ పాలసీ ఉంది కదా గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుంచి. అక్టోబర్ వరకు, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 5 నెలల పాటు వాళ్ళే నడిపించారు. 15, 13, 15 ఇప్పుడు మనం ప్రైవేట్ షాపులు. సరే సార్, నేను అది కూడా వరస్ట్ కేసులో 4-5 నెలలు అంట. ఇప్పుడు వీళ్ళ అభియోగం ఏదైతే మోపారో, ఇన్ని బ్రాండ్లు కలిపి వీళ్ళు ఎంత ఎత్తేసారు అన్నది ఒకసారి ఇది ఎత్తిన 5 నెలలు వీళ్ళు ఎత్తేసినట్టే కదా. ఇప్పుడు 5 నెలలు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పోసిన మందుతో చాలా మంది ప్రాణాలు పోయాయి, కిడ్నీలు, లివర్లు పోయినాయి, ఏవో రాశారు. మరి 5-6 నెలలు వీళ్ళు అదే మందు పోసారుగా. 5-6 నెలలు ఇదే పోసేస్తారు. అదన్నీ పక్క తీద్దాం. మెడికల్ ఎమర్జెన్సీ వచ్చి ఏమైనా కరోనా టైంలో లాగా దేశవ్యాప్తంగా ఏమైనా అలర్ట్ ఇచ్చారా? ఆంధ్రప్రదేశ్ బోర్డర్ స్టేట్లో ఏమైనా పొరపాటు నాలు ఎక్కడ కొన్ని తాగి ఏమైనా ఆరోగ్య పరిస్థితి వచ్చాయని మెడికల్ ఫెటర్నిటీ మొత్తం అంతా దిగి ఆంధ్రప్రదేశ్ టెరిటరీలో ఏమైనా ఉన్నదా? ఇది చాలా కామెడీకి కూడా అర్థం ఉండాలి.
ఎందుకంటే అంత సీరియస్నెస్ కనుక అట్రిబ్యూట్ అయితే మెడికల్ ఎమర్జెన్సీ ఉంటుంది. ఎస్ ఎందుకంటే 2011లో జగన్మోహన్ రెడ్డి గారి శంకర్రావు లాగా ఈసారి శ్రీనివాస్ గుప్తా అనుకుంటున్నాను, అతను ఎవడో మేనాకి వెంకటేశ్వర శ్రీనివాస్ ఏదో శ్రీనివాస్ ఆయన ఉత్తరం రాశాడు. ఓకే. రాయగానే మేనా గారికి గోల్డెన్ ఆపర్చునిటీ అంటే వచ్చింది. ఇది ఆధారంగా పనికొస్తుంది అనుకుంటున్నారా ఈ 11 కోట్లు? ఇది ఆధారం కాదు, అసలు ఆధారం లేని విషయం ఎందుకు చెప్తున్నానంటే మీనా గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్షన్ కమిషన్గా ఉన్నప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏమైనా వీవీప్యాట్ స్లిప్లు ఏమైనా కాల్చిమని ఏమైనా ఒక గజిట్ ఏమైనా మొత్తం రాష్ట్రంలో ఎన్నికల కమిషన్లు అందరికీ ఇచ్చిందా సార్? కానీ ఆయన మాత్రం ప్రాణాలకు తెగించి వీవీప్యాట్లు కాల్చేశాడు కదా. అవును. సో ఆ విషయం డైవర్ట్ చేయడానికి కదా ఈ 3,500 కోట్లను ఎత్తికి తీసుకొచ్చారు మనకి. ఓకే. ఇది గమనించారా మీరు? అవును. అది ఎక్కడ చర్చనీయ అవసరం సో కాకుండా మీనా గారే అక్కడ ఎలక్షన్ అధికారి, ఇక్కడ ఈ కేసుకు సంబంధించి ఎంక్వైరీకి మొదలు పెట్టింది కూడా ఈయనే కదా. 3,500 కోట్లు అని చెప్పి రాత్రి తేల్చి ఇప్పుడు దాకా సిట్ అధికారులు పలానా రూపాయి ఫైండింగ్ ఒకటి ఉందో ఫస్ట్ 34 కోట్లు తీసేసి ఉన్నారు, తర్వాత 64 కోట్లు తీసేసి ఉన్నారు, 42 మంది మీద కేసులు పెట్టారు, 26 కంపెనీలు దగ్గర అలాగే ఉన్నాయి. అగ్రిగేట్ ఒక్కోటి దగ్గర 1,80,00,000 ఉండదు. అవును. అలా ఏమైనా సన్నాస మఠాల్లో పనిచేస్తారు. వీవీప్యాట్ స్లిప్లు కాల్చేసినంత మాత్రాన మీనాను అనుమానిస్తారు సార్ మీరు? మేము ఎందుకు అనుమానిస్తాం? తూచి మేము అలా అనుమానించట్లే కదా, డైరెక్ట్ గానే చెప్తున్నారు. ఆయన డైరెక్ట్ గానే చెప్పారు కదా ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు. ఆర్డర్స్ ఇచ్చారు కదా, ఆర్డర్స్ ఇచ్చారు కదా. ఇచ్చారు, రాజగామిని శివశాసనం లాగా ఇచ్చారు. ఆయన ఏం చేయాలి దాంతో? రైట్. సో ఇప్పుడు మీకు ఈ 11 కోట్ల అన్న ఇష్యూని ఎస్ ఒక 4 రోజుల పాటు యాజ్ ఇఫ్ ఏదో సిట్ అధికారులో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకేశ్వర రెడ్డి దాన్ని ఎలా కావాలంటే అలా మ్యానిపులేట్ చేస్తారని 2 రోజులు చర్చించడానికి అవకాశం ఉంటుంది కదా. ఈ 2 రోజుల తాత్సారంలో ఉదాహరణకి గౌరవ న్యాయస్థానం పొర్రపాటునో గ్రాపాటునో రాజకేశ్వర రెడ్డి మీద ఇంకొంచెం రిమాండ్ ఎక్స్టెండ్ చేయడానికి ఛాన్స్ ఉండదు. 90 రోజులు దాటిపోయినాడు ఇప్పుడు బెయిల్కి. ఇది వాళ్ళ కాకల కార్యాలు గందరగోళం తీర్చినట్టే కదా. సో ఎవరెవరికి బెయిల్ రాకుండా చేసే కుట్రలో భాగంగానే 11 కోట్లు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బెయిల్ ఒక డ్రామా మొదలు పెట్టారంట. కొత్త డ్రామా ఇది. ఇప్పుడు గోవిందప్ప గారు ఉన్నారు, ఎక్స్ ఫైనాన్స్ డైరెక్టర్ అని భారతీయ సిమెంట్, నాకు తెలిసినంత వరకు చార్ట్ అకౌంట్ ఆయన, రిటైర్ అయిపోయినాడు ఆయన. ఎప్పుడైనా సరే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఒక కంపెనీతో చేయగలుగుతారా? ఇది లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ క్యాష్ తో. అది ప్రాక్టికల్, ఎందుకంటే ఈ లిక్విడ్ ఫార్మ్స్ ఆఫ్ క్యాష్ తోనే మొత్తం లిక్కర్ అంతా నచ్చిందని చెప్పి అభియోగాలు మోస్తున్నారు కదా. సో ఇవన్నీ వాళ్ళ అభియోగాలు మోపడానికి సేమ్ వాళ్ళు ఒక ఇష్యూని లేని ఇష్యూని ఎలాగైతే టాప్అప్ చేయడానికో. రైట్. దీని వెనక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈడీ కేసులన్నీ కొట్టివేయబడ్డాయన్నది ఢిల్లీ నుంచి ఒక స్ట్రాంగెస్ట్ సమాచారం ఉంది. సో దీన్ని ఎలాగైనా సస్టిఫై చేయాలంటే ఏం చేయాలా? లేని కేసుల్లో ఎత్తికి పెట్టి చుట్టూ తిప్పుతున్నారు. రైట్ సార్.